ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. అండ్ చాలా మంది కూడా మనం ఫార్మసీకి వెళ్ళి డైరెక్ట్గా నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పేస్తే అక్కడ ఉన్న వాళ్ళు కూడా యాంటీబయాటిక్స్ రాసిస్తూ ఉన్నారు, ఇచ్చేస్తున్నారు కూడా. ఫార్మసీకి అసలు అడగాల్సిన అవసరం కూడా లేదు. నాకు జలుబు ఉంది అంటే చాలు, జలుబు టాబ్లెట్తో పాటు యాంటీబయాటిక్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. ఎందుకు అంటే అది ఒక వ్యాపారం అయిపోవడం వల్ల ఈ యాంటీబయాటిక్స్ వల్ల అది అసలు ఇక రాబోయే తరాల్లో ఇది ప్రపంచ వినాశనానికి దారితీసేటువంటి అవకాశం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది. సో ఖచ్చితంగా దీని గురించి మనము జాగ్రత్త ఉండాలి. మన జాగ్రత్త లేకపోతే మనతో పాటు మన కుటుంబంతో పాటు సమాజంతో పాటు దేశం, ప్రపంచం కూడా నాశనం అయ్యేటువంటి అవకాశం. ఎందుకు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఏదైతే ఉందో అది చాలా ఖచ్చితంగా ప్రతి దేశానికి గైడ్ లైన్స్ జారీ చేసింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ AMR ఏదైతే ఉందో అది ప్రపంచంలో రాబోయే రోజుల్లో పెద్ద పెనుముప్పుగా మారేటువంటి అవకాశం ఉందని. సో ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న చోట యాంటీబయాటిక్స్ యొక్క అవసరం లేదు. ఒకవేళ నిజంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ హైయర్ ఎండ్ యాంటీబయాటిక్స్ అవసరం లేదు. యాంటీబయాటిక్ ఇప్పుడు నార్మల్గా గతంలో ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా సార్, ఏదన్నా ఫ్లూ వచ్చినా సరే, కోల్డ్ వచ్చినా అది 7 days వరకు ఉంటుంది. మనం మెడిసిన్స్ వాడకపోయినా సరే ఇట్ కంటిన్యూస్ ఫర్ 7 days అని చెప్తూ ఉంటారు. మన బాడీలో ఉన్నటువంటి మనకున్న ఇమ్యూనిటీ కానీ మనకున్న వ్యాధి నిరోధక శక్తిని బట్టి ఆటోమేటిక్గా దానంతటా అదే వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి తగ్గిపోతాయి. ఎప్పుడైతే మనకి తీవ్రతరం లక్షణాలు తెలుస్తుంటాయి, డాక్టర్ని సంపాదించినట్టంటే వారు ఒక అవగాహనకు వచ్చి మనకి ఏ మెడిసిన్స్ రాయాలంటే కూడా వాళ్ళు చెప్తారు అనమాట. కానీ యాంటీబయాటిక్స్ అయితే ఇష్టం వచ్చినట్టయితే రాయకూడదు, రాయరు కూడా. ఈ యాంటీబయాటిక్స్ మీద ఎందుకు మనం ఫోకస్ చేస్తున్నాము అంటే ప్రతి ఒక్కరికి వీటి మీద అవగాహన లేక ఎవరు మెడికల్ షాప్లో ఇచ్చినా సరే, ఒక RMP ఇచ్చినా సరే, ఇంకెవరు ఇచ్చినా సరే వాటిని మనం విచ్చలవిడిగా వాడడము మొదటగా. అది రెండవది, కోర్స్ కంప్లీట్ చేయకపోయినా కానీ మనకి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తుంది. తీవ్ర వాడకం అనేటువంటిది అధికము, మళ్ళీ దాన్ని సరిగా వాడకపోవడం, ఈ 2 కారణాలు. ఓకే, మనం దీని గురించి ఇంకా డీటెయిల్గా ఇంకొక వీడియోలో మాట్లాడుకోవాలి డెఫినెట్గా. సో మరి ఈ సీజన్లో వచ్చే ఫ్లూ ఇన్ఫెక్షన్స్కి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి ఫ్లూ అనేటువంటిది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మన కేసులు అనేటువంటిది అధికంగా కనపడతాయి. ఎలా అంటే ఫ్లూ అనేటువంటిది రెస్పిరేటరీ, అంటే శ్వాసకోశానికి సంబంధించింది. కాబట్టి మనం దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు కానీ ఇతరులకు సోకేటువంటి అవకాశం ఉంటుంది. సేమ్ లైక్ కోవిడ్ అందరికి తెలుసు కాబట్టి ఆ పదాన్ని వాడదలుచుకున్నాను. సో కోవిడ్లో మనం ఏవైతే జాగ్రత్తలు తీసుకున్నామో అంటే ఆ ఫ్లూ సోకిన వ్యక్తి నుంచి ఇంకొకరికి సోకకుండా మాస్క్ను ధరించడం కానీ, క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఆ పేషెంట్ ఉన్నప్పుడు కానీ మనం జాగ్రత్తలు తీసుకోవడము. దాంతోపాటు మనము ఎప్పుడైతే బయట పరిసరాల్లో గుంపులుగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం కూడా మాస్క్ ధరించినటువంటిది ముఖ్యంగా చేయాల్సిన పని. దాంతోపాటు ఎవరికైతే సైనసైటిస్ ప్రాబ్లం ఉంటుందో వారు ఇంకా అధికంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కోల్డ్ అనేటువంటిది ఉండటం వల్ల వారు వెంటనే ఫ్లూ బారిన పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సైనసైటిస్ ఎక్కువగా ఉన్నవారు ఆవిరి పట్టడం కానీ, ఈజీ బ్రీత్ అనేటువంటి వాటి ద్వారా ఆవిరి పట్టడం వల్ల అంటే మనం సైనస్లు అనేటువంటిది క్లియర్గా ఉంచుకోవాలి. దానివల్ల వారు కూడా వాటి బారిన పడేటువంటి అవకాశం తగ్గుతుంది అనమాట. సో సీజన్ మారేటప్పటికి డైట్ కూడా చేంజెస్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో ఈ సీజన్లో ఫ్లూతో బాధపడే వాళ్ళు, జ్వరం ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి? మనకి డైట్లో ముఖ్యంగా మన చల్లటి సీజన్లో ఎందుకు వస్తున్నాయి అంటే చల్లటి వాతావరణం, దాంతోపాటు వర్షాకాలం వల్ల వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని నుంచే మనకు అర్థమైపోతుంది చల్లటి పదార్థాలకు మనం దూరంగా ఉండాలి. దాంతోపాటు AC వాతావరణంలో ఎక్కువసేపు ఉండకూడదు. ఇక వ్యాధి నిరోధక శక్తిని డెవలప్ చేసుకోవడానికి మనము ఖచ్చితంగా ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ మన డైట్లో ఎక్కువగా ఉండేటువంటి చూసుకోవాలి. ఓకే, వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ, నమస్తే.